స్టార్ట్ యాక్షన్. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరి గురించి మాట్లాడదాం అనుకుంటారు? దానికంటే ముందు నేను చెప్పాల్సిన విషయం అవుతుంది. ఫస్ట్ సీజన్ 1 ఇండియన్ డైరెక్టర్స్ గురించి, సీజన్ 2 మరి హాలీవుడ్ డైరెక్టర్స్ గురించి, అదే ఫారెన్ డైరెక్టర్స్ గురించి మాట్లాడినాం. తర్వాత యాక్టర్స్ గురించి వస్తే సీజన్ 1 ఇండియన్ యాక్టర్స్ గురించి, సీజన్ 2 ఫారెన్ యాక్టర్స్ గురించి, అంటే హాలీవుడ్ యాక్టర్స్ గురించి. అంటే వేరే వేరే యాక్టర్స్ కూడా ఉన్నారు, పోనీ హాలీవుడ్ యాక్టర్స్ గురించి మాట్లాడినాం. ఇప్పటికి 3 ఎపిసోడ్స్ కంప్లీట్ అయినాయి అనుకుంటా. ఎపిసోడ్ లో 3 ఎపిసోడ్స్ కంప్లీట్ అయినాయి. ఫస్ట్ ఎపిసోడ్ లెనార్డో డికాప్రియో గురించి, సెకండ్ ఎపిసోడ్ బ్రాడ్ పిట్, థర్డ్ ఎపిసోడ్ జానీ డెప్ కంప్లీట్ అయినాయి. తెలుసుకుందాం. ఎవరి గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు? రాబర్ట్ డినిరో గురించి మాట్లాడదామా? అంతకంటే ముందు మన ఇంట్రడక్షన్. అంతకంటే ముందు ఈ యొక్క సౌండ్ డిజైన్ లో ఒక ఇంట్రడక్షన్ అవుతామా? ఒక బీభత్సమైన సౌండ్ తో మొదలైతాను కాబట్టి ఫస్ట్ నా ఇంట్రడక్షన్. నా పేరు ఏసీ ప్రేమ్ కుమార్. మై నేమ్ ఇస్ ఏసీ మనోజ్ కుమార్. బాగా గుర్తు పెట్టుకునే పేర్లే ఏసీ ప్రేమ్ కుమార్, ఏసీ మనోజ్ కుమార్. గుర్తుండే పేర్లే, గుర్తు పెట్టుకోండి, రేపు పొద్దున పనికి వస్తుంది. పనికేం రాదు కానీ మాకు పనికి వస్తుంది మీరు గుర్తు పెట్టుకుంటే. సరే ఓకే, ఇప్పుడు ప్రస్తుతం కదమ్మా. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో రాబర్ట్ డినిరో గురించి మాట్లాడదామని డిసైడ్ అయినాం కదా. రాబర్ట్ డినిరో అంటే కొంతమంది డైరెక్టర్స్ తో చేసిన కాంబినేషన్ అంటే నాకు బాగా ఇష్టం. బ్రెయిన్ డి పాల్మాతో చేసిన కాంబినేషన్ లో గ్రీటింగ్ కానీ, హాయ్ మామ్ కానీ, మరి మార్టిన్ స్కోర్సిస్ తో చేసిన ఐరిష్ మ్యాన్, క్యాసినో, గుడ్ ఫెలాస్, రేజింగ్ బుల్, ఇంకా ఏమే టాక్సీ డ్రైవరు, మరి మీన్ స్ట్రీట్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. దాదాపు మార్టిన్ స్కోర్సిస్ తో 10 మూవీస్ చేసినాడు అనుకుంటా. 10 మూవీస్ కంప్లీట్ చేసినాడు అనుకుంటా. 8 to 10 మూవీస్ ఏమో చేసినాడు. 6 రాబర్ట్ డినిరో 8, 9, 10. నాకు రాబర్ట్ డినిరో మూవీస్ నాకు అన్నిటికంటే అంటే నేను ఎక్కువ చూసిన ఈ సినిమాలే. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన ఫిలిం ఏది అంటే అన్నిటికంటే, అందరు గుడ్ ఫెలాస్ అనొచ్చు, లేకుంటే ఇంకోటి ఏదో అనొచ్చు, కానీ నాకు బాగా నచ్చింది మాత్రం రేజింగ్ బుల్. ఎందుకు నాకు రేజింగ్ బుల్? ఇంకొక విషయం, మార్టిన్ స్కోర్సిస్ తీసిన సినిమాలో ఫస్ట్ ఆ సినిమా బ్లాక్ అండ్ వైట్ ఒక్క విషయం. దాని తర్వాత తీసింది భాస్కర్ పెద్ద, ఆ సినిమా కలర్ లోనే ఉంటుంది. మీన్ స్ట్రీట్ కలర్. మళ్ళీ రేజింగ్ బుల్ తీసినప్పుడు బ్లాక్ అండ్ వైట్ కదా నాకు. ఎందుకంటే ఫ్రెండ్ కలర్ వచ్చినాక బ్లాక్ అండ్ వైట్. ఇప్పుడు గాడ్ ఫాదర్ టైంలోనే 1972 ఇది వచ్చినది. రేజింగ్ బుల్ ఇప్పుడు వచ్చి 1980 టైంలో వచ్చింది ఫ్రెండ్. గాడ్ ఫాదర్ తీసినప్పుడు కలర్. ఇప్పుడు మార్టిన్ స్కోర్సిస్ మరీ రాబర్ట్ డినిరోతో తీసే సినిమా రేజింగ్ బుల్ ఎందుకు చెప్పు బ్లాక్ అండ్ వైట్ తీసినారు? మనకి మీరు ఎందుకు అనుకుంటున్నారు? కలర్ వచ్చినా కూడా బ్లాక్ అండ్ వైట్, ఆయన కలర్ లో కూడా సినిమా తీసి బ్యాక్ వెళ్ళి మరి కలర్ బ్లాక్ అండ్ వైట్ తో ఎందుకు తీసినారు? అది కారణం ఎందుకు? అది చాలా ముఖ్యము. ఎందుకు తీసినారు నాకు తెలిసినంత వరకు ఎందుకు తీసినారంటే, రేజింగ్ బుల్ సినిమా నా ఆలోచన బ్లాక్ అండ్ వైట్ తో తీసే సినిమాలో క్లాస్ క్లీన్ గా తప్పులు కనబడవు, క్లాస్ క్లీన్ ఎక్కువ ఉంటుంది, క్లాస్ కూడా ఉంటుంది. అదే నాకు అడిగితే న్యూయార్క్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత తీసినాడు. ఇది మార్టిన్ స్కోర్సిస్ గురించి సినిమా ఫ్లాప్ అయిన ఇది మార్టిన్ స్కోర్సిస్ గురించి కాదు, రాబర్ట్ డినిరో గురించి. నాకు యాక్టింగ్ వైజ్ మాత్రము నాకు ఫస్ట్ అంటే రేజింగ్ బుల్ ఇష్టం. రేజింగ్ బుల్ యాటిట్యూడ్ కానీ, ఆ స్టైల్ కానీ, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ కోపాడి విధానం కానీ. వాళ్ళ తమ్ముడితో సీక్వెన్స్ ఉంది, డైనింగ్ టేబుల్ ఇసిరేసి వాళ్ళ వైఫ్ లో ఫస్ట్ ఆకలి అయితే చెప్పుడు. ఆ సీన్ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ ఎక్కువ. అంటే నాకు రేజింగ్ బుల్ ఎందుకు ఇష్టం అంటే, నాకు ఫస్ట్ సినిమా స్టార్ట్ చేస్తే దాంట్లో ఒక 2-3 గెటప్స్ పడినట్లుంటాయి నాకు. కూడా వాడు ఏదో బాక్సింగ్ చేసుకుంటూ ఉంటాడు, అది వేరేదే. దాని గురించి వదిలిపెడితే రాబర్ట్ డినిరోది బాగుంది. అంటే దాంట్లో బాగా నచ్చిన సీన్ అంటే తను హెవీ వెయిట్ ఛాంపియన్ కదా, మిడిల్ వెయిట్ ఛాంపియన్. దానివల్ల ఏమైపోతుంది మొత్తం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ. అంటే రాబర్ట్ డినిరో చాలా చెప్తున్నాడు, నేను మరీ చాలా ఎక్కువ కష్టపడిన క్యారెక్టర్ కూడా రేజింగ్ బుల్ మూవీ కోసమే అని చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్తున్నాడు నేను చూసిన దానిలో. అది ఎందుకు అట్లా చెప్తున్నాడు అంటే, మొత్తం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా జరిగింది దానికోసం. బాడీ ట్రాన్స్ఫార్మ్ చేసినాడు, దాంతో పాటు కొద్దిగా మెంటల్ గా అదే క్యారెక్టర్ లో ఉండడానికి, ఆ క్యారెక్టర్ కూడా క్యారెక్టర్ లో ఉండడానికి కొద్దిగా ట్రైనింగ్ తీసుకున్నాడంటే, కొన్ని రోజులు సపరేట్ గా ఉండడము, మనిషి అలోన్ గా ఉండడం, మనిషితో కలిసి ఉండకపోవడం, ఇలాంటి కొన్ని చేసినానని కొన్ని ఇంటర్వ్యూస్ షేర్ చేసినప్పుడు విన్నాను. అది అవన్నీ వినక ముందు కూడా నాకు అది సినిమా ఎందుకంటే ఒక సీన్ ఉంటుంది మొత్తము. అంటే
తమ్ముడితో ఆ సినిమా చూసిన వాళ్ళకి అందరికీ తెలుసు, తమ్ముడితో గొడవ పడతారు. తమ్ముడితో గొడవ పట్టి విడిపోయిన తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత లాస్ట్కి తమ్ముడు కనబడతాడు. తమ్ముడు కనబడితే తమ్ముడు క్యారెక్టర్ తనతో పోయి మాట్లాడాలని అంటే రాబర్ట్ డెనిరో క్యారెక్టర్ దాంట్లో ఎలా ఉంటుందంటే, అంటే థాట్ వచ్చిన నెక్స్ట్ మినిట్ పోయి దాన్ని చేసేలా ఇది ఒక ఆలోచన వచ్చింది, ఆలోచన వస్తేనే అది లేట్ చేయకూడదు. అతనిలో కొద్దిగా కొంచెం ఆలోచించి రైటా రాంగ్ అని క్యాల్కులేట్ చేసుకొని లెక్కలు వేసుకొని చూసుకొని మరి పోయి చేసే క్యారెక్టర్ కాదు దాంట్లో మాత్రం. దాంట్లో ఏమి ఇప్పుడు ఆన్ ద స్పాట్ ఏదో ఒకటి ఆలోచన వచ్చింది అది చేసాను వెంటనే ఒక చిన్నపాటి ఆలోచన లేకుండా చేసే క్యారెక్టర్ కాబట్టి కోపం వచ్చింది తమ్ముని పోయి కొట్టేస్తాడు, ఏదో అడగాలనిపించింది తొప్పేస్తాడు, పిల్లల్ని భార్యని కొట్టాలనిపించింది బయటని కొడతాడు, తమ్ముడిని కొడతాడు, విడిపోతాడు, తమ్ముడితో దూరం అయిపోతాడు, ఇవన్నీ జరుగుతాయి. దాంతో పాటు ఇదంతా జరిగిన కూడా లాస్ట్ కూడా క్యారెక్టర్ అట్లే కన్సిస్టెంట్ గా ఉంటుంది. తమ్ముడితో కలిసల్లో ఆ తమ్ముడిని చూసినాడు పోతున్నాడు, ఇట్లా పార్కింగ్ యార్డ్ ఉంటుంది కింద షాపింగ్ కాంప్లెక్స్ లో ఏదో చూస్తాడు, తమ్ముడిని చూస్తాడు, ఓకే ఇంకా తమ్ముడితో మాట్లాడాలా అని చెప్పి డిసైడ్ అయ్యాడు, పోతాడు. పోయి ఆన్ ద స్పాట్ నుంచి కూడా ఆలోచించారు. హాలీవుడ్ లో కూడా ఇప్పుడు లెనార్డో బ్రాడ్ పిట్ ఉన్నాడు కూడా, రాబర్ట్ డెనిరో కూడా ఒక చిన్న క్యారెక్టర్ ఉంది జోకర్ సినిమా ఉంది, జోకర్ సినిమాలో కూడా చిన్న క్యారెక్టరే ఉంది, బాగా గుర్తుండే క్యారెక్టరే. లాస్ట్ కి హీరో చంపేస్తాడు. దాంట్లో ఉన్న జోకర్ ఎవరైతే ఉన్నారో రాబర్ట్ డెనిరోని షూట్ చేసి కాల్చేస్తారు. ఒక ఇంటర్వ్యూ చేస్తాడు జోకర్కి, కంట్రోల్ తప్పిపోయి కొద్దిగా సైకో కాబట్టి అమంటే సగాన్ని షూట్ చేసి చంపేస్తారు రాబర్ట్ డెనిరోని. ఇదే కాదు ఐరిష్ మ్యాన్ సినిమా చూసినా, లేకుంటే జోకర్దే తను కూడా ఒక ఫిలిం ఉంది మాత్రం కోర్సుతో చూసింది, అది ఏ ఫిలిం పేరు గుర్తురాదు సార్. జోకర్ దాంట్లో జోకర్ ద కామెడీ కింగ్ అనుకుంటా, కామెడీ సినిమా పేరు, ఆ మూవీ కూడా ఉంది. అదే వాళ్ళు ఇలానే కాకుండా కొన్ని పాత్రలకి తన అంటే ఇప్పుడు మనము ఇప్పుడు లోన్లీనెస్ క్యారెక్టర్ గురించి ఒక ఫిల్మ్ మేకర్ ఎవరైనా యాక్టర్ కావాలనుకుంటే లోన్లీనెస్ ఉన్న క్యారెక్టర్ ఎలా చేయాలి, దాని గురించి మనం ఎట్లా రీసెర్చ్ చేయాలని అనుకుంటే హ్యాపీగా మనం ఏం చేయాలి, మనసనంగా పోయి 2 మూవీస్ చూడాలి. ఫస్ట్ టాక్సీ డ్రైవర్, హాయ్ మామ్ చూడాలి. హాయ్ మామ్ సినిమా అల్లు అనుకుంటే పర్సన్ గురించి కాదు కానీ ఇంచుమించు ఆ టైప్ క్యారెక్టర్ చిన్నపాటి. బ్రెయిన్ డిపార్ట్మెంట్ స్టార్టింగ్ స్టేజ్ లో తీసిన సినిమాలు మార్నింగ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఏమో రాబర్ట్ డెనిరో పరిచయం అయ్యి స్టార్టింగ్ స్టేజ్ లో ఇతనితో తీయడము ఆల్పేచినట్టు అట్లా కాదు, ఎందుకంటే గాడ్ ఫాదర్ తో ఇంట్రడ్యూస్ అయినాడు, అది తెలిసి మళ్ళీ అంటే ఇది ఏమైపోయిందంటే వచ్చింది అంటే ఒక టఫ్ క్యారెక్టర్ అన్నట్టు రేజింగ్ లో ఒక టఫ్ క్యారెక్టర్. ఇది గుడ్ ఫెలోస్ లో ఒక గ్యాంగ్ లీడర్ మాదిరి, మొత్తం ఒక గ్యాంగ్స్టర్ వన్లో మొత్తం ఒక శాసిస్తాడంట చూడు, శాసిచ్చే పర్సనాలిటీ ఉన్న అలాంటి క్యారెక్టర్ రాబర్ట్ డెనిరో. ఇలానే కాకుండా క్యాసినో మూవీలో కానీ కెసినో మూవీలో కానీ ట్రాక్సీ డ్రైవర్లో లోన్లీనెస్ ఎక్కువ, లోన్లీనెస్ పర్సన్ తనని తాను అలోన్ లో ఉన్నప్పుడు ఎలాంటి విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, ఏం చేస్తాడు అంటే మామూలుగా ఒంటరిగా ఒక మనిషి ఉంటే ఒంటరిగా ఉన్న మనిషిలోనే ఉన్నప్పుడే తన రాక్షసుడు బయటకు వస్తాడు. రాక్షసుడు అంటే మాట్లాడుకోతే సినిమా స్టోరీ అన్ని తీసుకుంటే అది వదిలే మాట్లాడుకుంటాను కదా. రాబర్ట్ డెనిరో అలోన్ గా ఒక పర్సన్ ఉన్నప్పుడు కొంతమంది అంటే చాలా మంది చాలా పనులు చేస్తాను కదా. ఇప్పుడు నువ్వు ఒంటరి ఉంటే ఏం చేస్తాం కదా, వేరే పనులు చేస్తావు, నేను ఒంటరి అంటే ఎవరికి నచ్చిన పనులు వాళ్ళు చేస్తాను, నచ్చిన పని ఎవరికి నచ్చిన పనులు వాళ్ళు చేస్తాను. అట్లా అంటే ఆ టైప్ క్యారెక్టర్ని కూడా అట్లా సృష్టించి దాంట్లో కూడా తనను తాను ప్రిపేర్ చేసుకుంటాడు. ఒక అసాసిన్ చేద్దాము అని ప్లాన్ చేస్తాంటే అసాసిన్ ప్లాన్స్ అన్ని చేస్తాంటే నన్ను నేను ప్రిపేర్ చేసుకోవాలని ప్రిపరేషన్ చేసుకుంటాడు, జిమ్ చేస్తా అంటాడు, లేకపోతే ఏదో ఒక ఎక్విప్మెంట్ ప్రిపేర్ చేస్తా అంటాడు. దాంట్లో అంటే దాంట్లో నీకు డైలాగ్స్ ఉండవు, డైలాగ్స్ ఏమీ లేకోకుండా ఒక సైలెంట్ మోడ్ లో పోతా ఉంటుంది. అదంతా ఒక సైలెంట్ మాడ్యులేషన్ లో మొత్తం సీన్ అంతా వాళ్ళు ప్రిపేర్ చేసి సైలెంట్ మోడ్ లో తీయడం వల్ల ఎక్స్ప్రెషన్స్ తోనే సినిమా క్యారీ కావాల జరుగుతూ ఉండాలి. సీన్ 1 సీన్ 2 అని జరుగుతూ ఉండాలి, సీన్ బై సీన్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోనే జరగాలి. ఆనందం కూడా ఉండకూడదు, కొన్ని సంతోషం ఉండకూడదు, అలానే బాధగా కూడా ఉండకూడదు. ఆ రెండింటి మధ్య ఒక లేయర్ లో ఉండాలి.
అంటే పూర్తి సంతోషం కాకుండా పూర్తి ఆనందం కాకుండా ఒక టైప్ క్యారెక్టర్ ని మెయింటైన్ చేస్తా వచ్చినట్లు అనిపిస్తుంది. నాకు అట్లే అనిపిస్తుంది. ఎట్లయితే ఆ క్యారెక్టర్ కోసం తను పోర్ట్రే చేసిన నాకు అది పర్సనల్ గా కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఓహో ఈ విషయాన్ని ఈ రకంగా మారి మనము ఈ రకంగా ఆలోచించి చెప్తే మనం అనుకున్న సీన్ అనుకున్న స్టోరీ ఏదైతే ఉందో ఇదైతే బాగా కన్వే అవుతుంది ప్రజలకి అనుకొని చేసినట్టు పర్సనల్గా నాకేమనిపిస్తుంది అంటే ఓహో ఈ విధంగా చేసిండొచ్చు కదా అని నా ఆలోచన సింక్ అయిందేమో, ఈ విధంగా చేసింటాడేమో అని అనిపిస్తుంది. అదే కాకుండా చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది కింగ్ ఆఫ్ ది కామెడీ ఉంది. కింగ్ ఆఫ్ ది కామెడీ కింగ్ ఏమంటే ఇంచు అది కొద్దిగా సైకోపాత్ కామెడీ ఆ టైప్ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ మనిషి మైండ్ అనేది ఒక మామూలుగా నార్మల్ మనిషి బిహేవ్ చేసినట్ల టైప్ ఉండదు. మామూలుగా ఇప్పుడు వచ్చిన జోకర్, డార్క్ నైట్ లో పెట్టిన జోకర్ క్యారెక్టర్ కానీ జోకర్ సినిమా కానీ ఈ క్యారెక్టర్స్ కి ఇన్స్పిరేషన్ నాకు అడిగితే ఆ మూవీనే. అంటే మామూలుగా మనము జోకర్ వేషం వేసుకొని నవ్వించడమే కాకుండా తన సైడ్ ఉన్న డార్క్ హ్యూమర్ కానీ డార్క్ సైడ్ తన యొక్క పర్సనాలిటీ గురించి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం స్టోరీని ఈ వీటన్నిటి బయట ఉన్న మూవీస్కి కారణాలని నేను అనుకుంటాను. అది కూడా అంటే ఇప్పుడు డార్క్ నైట్ లో కావచ్చు లేకుంటే జోకర్ సినిమాలో కావచ్చు ఆ మూవీస్కి ఒక రెఫరెన్స్ పాయింట్ అంటూ ఒకటి ఉంది. రెఫరెన్స్ చూసుకోవడానికి ఓహో ఈ పలానా మనిషి చేసినాడు, యాక్టింగ్ ఆల్రెడీ ఓ మనిషి చేసినాడు కదా, దీనికి మనం మరింత ఏమి యాడ్ చేస్తే ఆ పాత్ర ఇంకా మంచిగా తయారవుతుంది, ఇంకా ఎంత బాగా చేయొచ్చు అనేదానికి ఒక రెఫరెన్స్ పాయింట్ ఉంది. ఆ మనిషి చేసినప్పుడు రెఫరెన్స్ పాయింట్ లేదు. అలోన్ పర్సన్ ఉంటే ఎట్లా చేస్తాడు అనే దానికి రెఫరెన్స్ పాయింట్ లేదు. రెఫరెన్స్ లేనప్పుడు చేసేది కష్టం. రెఫరెన్స్ లేనప్పుడు చేసేది కష్టం కాబట్టి అలాంటివి తన హోంవర్క్ ఇలా చేసింటాడు, ఆ పాత్ర కోసం ఆ క్యారెక్టర్ కోసం ఇలాంటి హోంవర్క్ చేసింటాడని నేను నా పర్సనల్ గా నేను ఊహించుకుంటాను. అలాంటిది కొన్ని రాబర్ట్ డే నీరో కనిపిస్తూ ఉంటాయి. ఇంకా చూసుకుంటే మనం ఇవే కాకుండా హాయ్ మామ కాదు గ్రీటింగ్స్ ఏమో కానీ హాయ్ మామ చాలా సెట్టిల్గా ఉంటుంది. సెట్టిల్ యాక్టింగ్ కానీ హాయ్ మామ ఐరిష్ అంటే ఇప్పుడు ఐరిష్ మ్యాన్ సినిమా చూసాం కదా, ఐరిష్ మ్యాన్ సినిమా 3 hours 40 minutes ఉంటుంది. ఐరిష్ మ్యాన్ సినిమా 3 hours 40 minutes ఉంటుంది. మనవరాలతో ఉంటుంది ప్రేమ. వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, ఒక మీట్ బిజినెస్ చేస్తాడు. వాళ్ళ మనవరాలు ఉంటాయి, వాళ్ళ మనవరాలతో చూసుకుంటూ అది ఏదో ఒక బిజినెస్ వ్యాపారం చేసుకుంటా ఏదో ఉంటాడు. అది ఒక జీవితం చూసుకుంటా ఏదో ఎట్లుంటుంది అంటే సినిమా కామ్గా వెళ్తారు, స్లో నరేషన్. ఏమన్నా రాబర్ట్ డి నీరో ఉంటారు కూడా ఉన్నారు కదా, సరే గుర్తులేదు అనుకుంటా కలిసి ఈ మూవీసే చెప్తున్నావు కానీ రాబర్ట్ డి నీరో మంచి క్యారెక్టర్, ఆస్కార్ వచ్చిన క్యారెక్టర్ ఏది గాడ్ ఫాదర్ క్యారెక్టర్. మరన్ రానో చనిపోయినాడు, తన వయసులో ఉన్నప్పుడు క్యారెక్టర్ తనే చేసింది. ఈ క్యారెక్టర్ ఆస్కార్ కదా వచ్చింది. ఈ ఆస్కార్ వచ్చింది అంటే చాలా ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసినాడు. రెఫరెన్స్ పాయింట్ చెప్తాము, దానికంటే ఒక రెఫరెన్స్ పాయింట్ ఉంది. దీనికి ఆల్రెడీ ఒక అతను చేసినాడు కాబట్టి రెఫరెన్స్ పాయింట్ పెట్టుకొని దానికి మరింత ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరిన్ని ఏమైనా కొత్త క్యారెక్టర్లు అడాప్ట్ చేసుకున్న క్యారెక్టర్ తాలూకు లక్షణాలు ఏమైనా కొత్తగా అడాప్ట్ చేసుకొని చేయడం వేరే. అస్సలే రెఫరెన్స్ పాయింటే లేని కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని దానికి మనం పర్సనల్ హోంవర్క్ చేసి వాటి కోసం మనం చేయడం అనేది వేరే కథ. అది 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 వేరే దాని గురించి. సరే, ఇదే రాబర్ట్ డి నీరో గురించి ఇంకోటి ఏదన్నా కావాలంటే కామెంట్ చేయండి. ఈ సినిమా గురించి డిస్కస్ చేయలేదే ఈ సినిమా గురించి డిస్కస్ చేయలేదే అని అనిపిస్తే కామెంట్ చేయండి. మీ మొబైల్ చూడుకోకుండా మనం చూసేనా మరి ఇంకో వీడియో చేస్తాం, చూస్తే మరి ఇంకా పాటలు చేస్తాం. సరే ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి, లేకుంటే చూడకపోతే కదా నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చింటే చూడండి, లేకపోతే ప్రీవియస్ ఎపిసోడ్స్ ఉంటాయి అవి చూడండి.